లైఫ్ని సెక్యూర్గా లీడ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడ్ చేయాలన్నా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ తప్పనిసరి. ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. బ్యాంక్ ప్రూఫ్, సిగ్నేచర్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ ఇలా. అండ్ మీ ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అది తప్పనిసరి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఎనీ రిఫర్ కోడ్ ఉన్నా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈమెయిల్ వెరిఫికేషన్. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ. ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. పాన్ వ్యాలిడేషన్. ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్. కేఏదో రిజిస్టర్డ్ ఉంటే కేఏదో డేటా ఫెచ్ అవుతుంది, ఆల్ డిజిలాకర్ కనెక్ట్ అవుతుంది. నాది డిజిలాకర్ కనెక్ట్ అయింది. క్లిక్ ఆన్ కనెక్ట్ టు డిజిలాకర్. క్లిక్ ఆన్ అలౌ. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్యాప్చా. ఓకే. enter your other number and captcha correctly. Click on next. ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ దట్ ఓటీపీ. and enter your 6-digit PIN for DigiLocker. Click on continue. డాక్యుమెంట్ ఫిచ్ అవుతున్నాయి. డిజిలాకర్ డేటా కూడా ఫిచ్ అయిపోయింది. choosing trading segment. Select your trading segment based on your interest. Equity, commodity, F&O. అండ్ ఒక్కొక్క సెగ్మెంట్కి పేమెంట్ ఛార్జెస్ ఉంటుంది. I selected all. ఎనీ ప్రోమో కోడ్ ఉంటే ఎంటర్ చేయండి. ఇట్ కెన్ బి డిస్కౌంట్. ప్రోమో కోడ్ రిడీమ్ చేస్తున్నాను. కంటిన్యూ. ఆర్ పేమెంట్ కూడా చేయొచ్చు. కేఏదైనా డేటా ఉంటే ఈ ఫీల్డ్స్లో ఫెచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారేజ్ స్టేటస్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్. ఓకే. కమ్యూనిటీ సెలెక్ట్ చేసాం కాబట్టి మనం కమ్యూనిటీ కేటగిరీ కూడా అప్లై చేయాలి. ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ కంటిన్యూ. యాడ్ నామినీ. ఎంటర్ యువర్ నామినీ డీటెయిల్స్. మొబైల్ నెంబర్, అడ్రస్, రిలేషన్షిప్ విత్ యువర్ నామినీ, అండ్ అప్లోడ్ ప్రూఫ్ కూడా కావాలి. ఇట్ కెన్ బి ఆధార్ ఆర్ పాన్.
పాన్ అయితే పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ అయితే ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. అప్లోడ్ ద ప్రూఫ్ ఆఫ్ ఆధార్. ఇట్ విల్ బి మాస్క్డ్. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్. ఎంటర్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. అండ్ IFSC. Check your bank name and branch name. Click on continue. తర్వాత లైవ్ చెక్. లైట్ ఉన్న ఏరియాలో సెల్ఫీ తీసుకోండి. క్లిక్ ఆన్ కంటిన్యూ కనెక్ట్ IPV. అండ్ ఎనీ పాపప్ బ్లాకర్స్ ఉంటే ఆఫ్ చేయండి మీ బ్రౌజర్లో. టేక్ ఏ సెల్ఫీ. సబ్మిట్ ది సెల్ఫీ. లైవ్ చెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్. నేను FNO సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది. ఇట్ కెన్ బి 6 month బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ సిగ్నేచర్. ఇమేజ్. Upload the documents. It was the data from DigiLocker. Please check. దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ప్లీజ్ విజిట్ అన్న లింక్ మీద క్లిక్ చేయండి. డిజిలాకర్ డాష్బోర్డ్లో డేటా ఎలా మోడిఫై చేయాలని చూపిస్తుంది. మీకు ఈ డేటాలో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే డైరెక్ట్గా డిజిలాకర్ వెళ్ళి కనెక్ట్ చేయి. ఈ డేటాలో ఎన్ని మోడిఫికేషన్స్ ఉంటే డైరెక్ట్గా డిజిలాకర్లో మనం మోడిఫై చేయాలి. ఆ ప్రాసెస్ కోసం ప్లీజ్ విజిట్ దిస్ లింక్. ప్రెజెంట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు e-sign. పాపప్ బ్లాకర్ని ఆఫ్ చేయండి. క్లిక్ ఆన్ ప్రొసీడ్. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా లేదా అలా ప్రివ్యూ చేసి చెక్ చేయండి. అండ్ సైన్ నౌ. క్లిక్ ఆన్ ద కన్సెంట్ అండ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్కి లింక్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. Let me check. e-sign process completed. That's it. After 2 days, your account will be activated.